మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నేను చిలకలగూడలో ఉన్న మా యావన్ మర్డర్ జరిగిన వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను నేను. అండ్ ఇలా ఇన్ఫ్లుయెన్సర్ దీపా గారితో ఉన్నాను. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ దీపా గారి వీడియో సూర్యాబాయ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ చూడడం జరిగింది. ఆయన చూసి చాలా బాధపడేసి ఇవాళ యావన్ వల్ల మమ్మీ డాడీని పరామర్శించడానికి రావడం జరిగింది. ఆయన తనకు తోచిన తన సహాయం కూడా చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దీపా గారి వీడియో వల్ల, ఇన్ఫ్లుయెన్సర్ దీపా గారి వల్ల. అండ్ ఎలా అనిపించింది ఇలా సూర్యాబాయ్ కూడా రావడం జరిగింది? నిజం చెప్పాలంటే అంటే నాకు ఒక వీడియో అంటే నేను నాకు తగినంత సాయం నేను చేస్తానని నేను ఒప్పుకున్నాను. కానీ నా వీడియో చూసి రాత్రి చూసిండంట సూర్యాబాయ్. నాకు కాల్ చేయడం జరిగింది, ఎలా జరిగింది దీపా, ఏంది ఇది ఇంత ఘోరమా అనేసి అడిగితే ఫొటోస్ పంపి అంటే నేను ఫొటోస్ పంపించిన. యావంది ఒక మరణం అనేది ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళ కుటుంబంకి ఇంత అన్యాయం జరగకపోయేది. కూర్చొని మాట్లాడుకోనన్నా పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడు, దీనిలో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వింటున్నారు. సిగ్గుచెట్టు పిల్లలు అంటే కూడా ఏదో అంటే ఒకటి చెప్తానండి, అన్నం తినేటోళ్ళు కడుపుకు అన్నం తినేటోళ్ళు అయితే ఎవ్వరు సాయం చేయరండి. వాళ్ళకి ఎవరైతే కడుపుకి అన్నం తింటారో, ఈ క్వశ్చన్ మీకే, ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళకి, ఎవరైతే కడుపుకి అన్నం తింటారో వాళ్ళు సాయం చేయకండి. ఎందుకంటే మంచికి సపోర్ట్ చేయండి, అది బాగుంటుంది. మంచికి మంచి కర్మ అంటారు కదా, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది అని. మీరు ఒకవేళ సాయం చేస్తే మీకు చెడే వస్తుందండి. మీకు కూడా ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇంత జరుగుతున్నా కూడా అమ్మాయి కూడా ఎక్కడ బయట రావడం లేదు, బయట తీసుకురావడం లేదు. తను ఏం చెప్తారో, తన మనసులో ఉన్న మాట తను కూడా ఒక బాధపడుతుందా లేదా ఎలా ఉందో కూడా తెలియదు. ఏమంటారు అమ్మాయి గురించి, ఎంత సతమతం అవుతుందో? అంటే అమ్మాయి గురించి మనకు ఐడియా లేదు కదండి. ఆ అమ్మాయిని బయటికి తీసుకురావడం జరగలేదు. తర్వాత ప్రెస్ మీట్ పెడతాను అని అన్నారు, మరి అది కూడా జరగలేదు. మరి చూడాలి ఇంకా ముందుకు ఏముందో. మళ్ళీ సాయి యాదవ్ అంటే కూడా మీకు కూడా కొంచెం క్లోజే కదా. అంటే మీరు చూసిన సాయి యాదవ్ మర్డర్ తర్వాత ఈ విషయం విన్న తర్వాత మీకు ఏం పంచి, మీ చుట్టూ తిరిగి అక్క తిరిగిన సాయి యాదవ్ ఇవాళ మీరు మర్డర్ ఈ సాయి చేశాడు అన్నప్పుడు మీకు ఎలా రియాక్ట్ అయ్యారు మీరు? అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక 5 years 6 years కింద నుంచి పరిచయము. అయితే నేను అనేది ఏంటంటే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వాళ్ళనే కేర్ చేయాలి నేను ఎంత, ఆఫ్టర్ ఆల్ వాడికి, అంతేనా? ఓకే. కానీ ఇంత ధైర్యంగా మీరు చెప్తున్నారు కదా, వాళ్ళ వీడియోస్ మీ రిలీజ్ అవ్వడం కూడా జరిగింది, కొన్ని ఛానల్స్ లో కూడా చెప్పిన వాళ్ళ నుంచి బెదిరింపు ఫోన్స్ గానీ ఏమన్నా వచ్చాయా? ఏమి రాలేదండి, అంత దమ్ము కూడా వాళ్ళకి లేదంటే నన్ను తట్టుకోలేరండి వాళ్ళు. ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది నన్ను ఇష్టపడేటోళ్ళు ఉన్నారు, నేను మంచిగా సపోర్ట్ చేస్తాను చాలా మందికి తెలుసు. అందుకనే కదా నన్ను అందరు కాంటాక్ట్ అవి ఇవన్నీ చేస్తున్నారు. కానీ నన్ను ఒకవేళ వాళ్ళు నన్ను ఏమని చేసినా కానీ కూడా మా వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ చేయనికే. గవర్నమెంట్ ఉంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. యావన్ వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం జరుగుతుందా అంటే, న్యాయం జరుగుతుందా అనేసి అంటే, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే న్యాయం జరగకపోతే ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అవును, ఇది రిపీట్ కావద్దంటే వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరుగుతుంది అనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరు వదిలినా కానీ కూడా పైన ఉన్న దేవుడు అయితే వదిలాడు వాళ్ళని. కానీ కొంతమంది ప్రశ్నించేది ఏంటంటే, వైష్ణవి యూట్యూబర్ ఏదైతే ఉందో వైష్ణవికి ఇప్పటివరకు న్యాయం జరగలేదు, తనను జైలు వేసి మేపుతున్నారు తప్ప మాకు న్యాయం లేదని అంటున్నారు. వీళ్ళు కూడా పేరెంట్స్ ఏమంటారు, జైల్లో తీసుకెళ్తున్నారు, మేపడం తప్ప 2 నెలల తర్వాత బెయిల్ మీద వచ్చేస్తారు, 90 రోజుల తర్వాత బెయిల్ మీద వచ్చేస్తారు, మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు జస్టిస్ జరగకపోతే ఏమవుతుంది అంటే, ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు జస్టిస్ అనేది వాళ్ళకి న్యాయం జరుగుతూనే కదా ఇవన్నీ స్టాప్ అవుతాయి. నేను అదే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒకటే కోరుకుంటున్నా, న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. కానీ చాలా మంది కూడా ఎవరు వచ్చి కూడా పరామర్శించడం, ఇప్పుడు సూర్యాబాయ్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మన కార్పొరేటర్ హేమలత గారు రావడం జరిగింది, కానీ మిగతా వాళ్ళు చూస్తే అసలు ఎవరు రాలేదు, కనీసం ధైర్యం కూడా ఇవ్వలేదు, మేము ఉన్నా అని ఒక కనీసం సానుభూతి అయినా తెలిపారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఏమంటారు, ఆర్థికంగా సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఆ తల్లిని వచ్చి పలకరించండి. ఆ పలకరించడంలో ఒక మాట ధైర్యం ఇవ్వడంలో మనకైతే ఏం పోదు కదా, వచ్చి పలకరించండి, ధైర్యం చెప్పాలని నేను కోరుకుంటున్నా. మీరు ఇలా సంఘటనలు చాలా రిపీట్ అవుతున్నాయి చూస్తున్నారా? మనకు నెల తిరిగే లోపే ఏదేదో ఒక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి లవ్ చేసుకునే వరకు ఇది జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఇదే మర్డర్స్ ఆలోచన వస్తుంది, లవ్ చేసుకునే వాళ్ళకు ఇదే మర్డర్ ఆలోచన వస్తుంది. అసలు ఏ విషయంలో కూడా చంపడం ఇదేనా మనకు పరిష్కారం? అంటే చంపడం అనేది ఒక సొల్యూషన్ అనేసి ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే ఇది చంపేస్తేనే ఇది కరెక్ట్ అనేసి వాళ్ళు అట్లా, మీ మైండ్లు మీరు మార్చుకోండి. ఈ చంపడాలు అనేది ఆపండి. ప్రేమిస్తే చంపేస్తారా? ప్రేమిస్తే తప్ప? అసలు నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి
క్రిమినల్ మైండ్ సెట్ తీసేసి మంచిగా ఆలోచించండి. అంటే నేను అనేది ఏంటంటే తోచినంత సాయం చేయండి, మంచి చేయండి, కానీ ఈ చంపడాలన్నీ ఆపేసేయండి. ఇంతటితోని ఇంత కడుపు కోత తల్లిని చూస్తున్నారు కదా, ఆమె ఎంత బాధపడుతుందో, ఆమెను చూసన్నా ఇప్పటికైనా కానీ కూడా మీరు ఈ చంపడాలు ఇవన్నీ ఆపేసేయండి. కానీ తల్లి చూస్తే హెల్మెట్ కొనిచ్చేయడం జరిగింది. అదే రోజు కొన్నదట, అసలు ఒక రోజు ముందు సంథింగ్ ఏదో రోజు. అవును. అది చూస్తే ఆ హెల్మెట్ కూడా బాబు ఫోటో పక్కకు పెట్టేసి అసలు ఆమె నన్ను పిలిచి ఇలా హెల్మెట్ కొన్నామా అని చెప్తుంటే నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి నిజంగా చెప్పాలంటే. అంటే ఒక తల్లికి ఫస్ట్ తల్లి బేబీ ఎట్లా అంటే ఎట్లా ఇప్పుడు పిల్లోని ఎలా కాపాడుకుంటది, అవును అది అంటే నాకు అది గుర్తొచ్చేసింది ఒకటేసారి. హెల్మెట్ అంటే బండే కొనిపించలేదు, అవునవును బండి కొనిపిద్దామని ఆలోచన ఉండే. అవును. ఫస్ట్ హెల్మెట్, ఎందుకంటే రక్షణ. రక్షణ కోసం తల్లి ఆలోచిస్తది ఎప్పుడు. తల్లి పిల్లల రక్షణ కోసమే ఆలోచిస్తది. బయటికి వెళ్తే అరే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తాడో ఏందో మంచిగా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి అయితే నేనైతే చాలా మంది గైడ్ చేస్తున్నా, బయట తిరగకండి. నాతో ఉన్న పిల్లలకు కూడా చెప్తున్నా, బయట తిరగకండి, రోజులు మంచిగా లేవు అనేసి చెప్తున్నా. ఆ తల్లి హెల్మెట్ కొనిపించింది కొడుకుకి, మస్తు బాధ అనిపించింది. నేను బండి ఇప్పియాలనేసి ముందు హెల్మెట్ కొనిపించినామా, నేను ఇళ్ళల్లో పని చేసి జమ చేసి మరీ కొన్నాను అనేసి చెప్తే నాకైతే మస్తు బాధ అనిపించింది. చూస్తే చాలా బాధ చాలా బాధ ఉంది. ఏదేమైనా తను ఒక మంచి విద్యార్థిని కోల్పోయినాం మనం, భవిష్యత్తున్న అబ్బాయిని కోల్పోయినాం, ఒక తల్లికి కొడుకు కోల్పోయినాం. అంటే మనం ఏం చేయలేము, కానీ మనము ఆమెకి ధైర్యం ఇచ్చుకుంటూ ఆమెతో అండగా ఉందాం అనేసి నేను అంటున్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.